మన ప్రజలకు పాలకులకు మార్కెట్ వ్యవస్థ మీద అవగాహన లేకపోవడం దేశానికి అపార నష్టం చేస్తుంది. మోడీ గారి ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ అమ్మకాలను మార్చి 5 నుంచి నియంత్రించింది. ఇందుకు 1955 నాటి సోషలిస్టు ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టాన్ని వాడింది. దీని మూలంగా హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్సులు, హాస్టళ్లు దేశవ్యాప్తంగా మూతపడుతున్నాయి. ఎల్పిజి మన దేశంలో 40% ఉత్పత్తి అయితే 60% దిగుమతి చేసుకుంటాం. ఇప్పటికే ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని 10% పెంచుతామని తెలిపింది. దాంతోపాటు గతంలో 27 దేశాల నుంచి కొంటే ఇప్పుడు 40 దేశాల నుంచి కొంటామని చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మన దేశం వినియోగించే మొత్తం ఎల్పిజిలో కమర్షియల్ వినియోగం కేవలం 9%. మీరు సరిగ్గానే విన్నారు, కమర్షియల్ వినియోగం కేవలం 9% మాత్రమే. అటువంటప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్సులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరా ఎందుకు ఆపేశారు? ఈ 9% గ్యాస్ కోసం విద్యార్థులను, లక్షలాది హోటల్ ఉద్యోగులను, టూరిస్టులను అలవిగాని కష్టాలకు గురి చేస్తూ రోడ్డున పడేసింది మోడీ ప్రభుత్వం. ఇది చూసి సామాన్య ప్రజలు కొరత వచ్చిందనుకుని సిలిండర్ల కోసం ఎగబడ్డారు. యుద్ధం మూలంగా వచ్చిన సప్లై సమస్యను మోడీ గారు జాతీయ సంక్షోభంగా మార్చారు. ఒక వస్తువుకి కొరత ఏర్పడినప్పుడు ధర పెరగడం సహజం. ఆ అధిక ధరే వినియోగాన్ని ఆటోమేటిక్ గా తగ్గిస్తుంది. ఉదాహరణకు నిన్న మా ఆవిడ బోన్ బ్రాత్ తయారు చేయడానికి 3 గంటల పాటు గ్యాస్ స్టవ్ మీద మరగబెట్టింది. ఒకవేళ గ్యాస్ ధర పెరిగి ఉంటే అన్ని గంటలు ఉడికించేదా? ఖచ్చితంగా వాడకం తగ్గించేది. ప్రభుత్వాలు ఎవరు గ్యాస్ వాడాలో ఎవరు వాడకూడదో నియంత్రణలా నిర్ణయించకూడదు. కొరత ఉన్నప్పుడు రేట్లను సహజంగా పెరగనిస్తే వినియోగం తగ్గుతుంది. అప్పుడు అందరికీ గ్యాస్ దొరుకుతుంది. యూరప్ లో ఎల్పిజి ధర 20% పెరిగింది. సింగపూర్ లో సిలిండర్ ధర ఈ వారం దాదాపు $1.50 పెరిగింది. మరి భారతదేశం ఏం చేసింది? కమర్షియల్ సంస్థలకు గ్యాస్ అమ్మకాలనే నిషేధించింది. నిషేధాలు బ్లాక్ మార్కెట్ ని సృష్టిస్తాయి. ₹1000 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కొని కమర్షియల్ సిలిండర్ లో ఆ గ్యాస్ నింపి 3-4 వేలకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. మరి ఈ అనాలోచిత విధానంతో మనం సాధించింది ఏంటి? స్వహస్తాలతో ఆర్థిక విధ్వంసం. మన ప్రజలు, ప్రభుత్వాలు మార్కెట్ వ్యవస్థ పని విధానాన్ని అర్థం చేసుకున్నంత వరకు భారతదేశం ఇటువంటి తప్పులు చేస్తూనే ఉంటుంది. మన ఆర్థిక వెనకబాటుతనం ఇట్లాగే కొనసాగుతుంది. అసలు గ్యాస్ కొనడం, అమ్మడం, ఎవరికి ఎంత ఇవ్వాలో కోటాలు విధించడం ఇది ప్రభుత్వాల పనే కాదు. ప్రభుత్వాలు వ్యాపారం చేయకూడదు. ప్రభుత్వం గ్యాస్ సరఫరాని పూర్తిగా మార్కెట్ కు వదిలేస్తే ఈ కృత్రిమ కొరతలు, బ్లాక్ మార్కెట్ దందాలు ఆగుతాయి. ప్రభుత్వం వెంటనే కమర్షియల్ గ్యాస్ నిషేధాన్ని ఎత్తివేసి డొమెస్టిక్ కమర్షియల్ మధ్య ఉన్న ధర వ్యత్యాసాన్ని తొలగించాలి. ఒకవేళ పేదలకు సహాయం చేయాలనుకుంటే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయాలి తప్ప ఇలా మార్కెట్ వ్యవస్థ నాశనం చేసి అందరినీ రోడ్డున పడేయకూడదు.